సైబర్ క్రైమ్స్ నివారించాలంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు వారికి ఎలాంటి లింక్ వచ్చినా సరే వాళ్ళ ఫోన్కు టెక్స్ట్ మెసేజ్ కానీ, వాట్సాప్ ద్వారా కానీ, టెలిగ్రామ్ ద్వారా కానీ, లేకపోతే వారు ఫోన్ యాక్సెస్ చేసినప్పుడు, బ్రౌజ్ చేస్తున్నప్పుడు, లేకపోతే ల్యాప్టాప్ యాక్సెస్ చేసినప్పుడు, గూగుల్లో మీరు యాక్సెస్ చేస్తున్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మీకు కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఫోన్ యాక్సెస్ చేసినప్పుడు మీ టెలిగ్రామ్కు, మీ వాట్సాప్కి, మీ టెక్స్ట్ మెసేజెస్ ఒక లింక్ పంపించి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆఫర్ చేస్తూ ఇంట్లో ఉండే ఇంత డబ్బులు ఎర్న్ చేయండి చెప్పి లింక్ పంపిస్తూ ఉంటారు. అట్లాంటి లింక్స్ని క్లిక్ చేయగానే మీకు ఒక టెలిగ్రామ్ యాప్ ద్వారా చాట్లోకి మిమ్మల్ని రమ్మని చెప్పి ఆ చాట్లో మీకు ఎంకరేజ్ చేసి కొంత ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఈ 10 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 20 వస్తాయి, 20 చేస్తే 40 వస్తాయి, అట్లా మీకు డబుల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి చిన్న అమౌంట్ పెట్టినప్పుడు మీకు కొంత అమౌంట్ రిటర్న్ పంపించి మిమ్మల్ని అట్రాక్ట్ చేసి మిమ్మల్ని ల్యూర్ చేసిన తర్వాత ఎక్కువ మొత్తంలో మీరు డబ్బులు పెట్టిన తర్వాత మీకు డబ్బులు రిటర్న్ కావకుండా ఇలాంటి చాలా కేసెస్ అవుతున్నాయి. సో ప్రజెంట్గా ఒక 19 కేసెస్ వాళ్ళకు మన మహబూబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి. నిన్న కూడా ఒక డిజిటల్ అరెస్ట్ కేసు, అంటే ఒక టీచర్కి ఒక మెసేజ్ వస్తుంది, ఒక కాల్ చేసి అతను మీ ఆధార్ కార్డు వేరే వాళ్ళు తీసుకొని మీ ఆధార్ నెంబర్ ద్వారా అతను మొబైల్ నెంబర్ తీసుకొని ఆ మొబైల్ నెంబర్ ద్వారా రకరకాల క్రైమ్స్ చేసిండు అతను. ఒక 7 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఆ 7 కేసెస్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మేము, మీరు కనుక ఇంత అమౌంట్ ఇవ్వకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి అతన్ని భయపెట్టి అతన్ని దగ్గర నుంచి 1,22,000 రూపీస్ అతని అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకున్నారు వాళ్ళు. సో ఈ రకంగా మీకు ఎలాంటి వారు ఫోన్ చేసి మీరు అరెస్ట్ కాబడుతున్నారు, మీ మీద కేసులు అయినాయి, లేకపోతే మీ కొడుకు వేరే దగ్గర ఉన్నాడు, అతను అరెస్ట్ కాబడుతున్నాడు అని చెప్పేసి మీకు మెసేజెస్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితులలో మీరు వారు భయపడి వారికి డబ్బులు పంపకండి. దగ్గర ఉన్న పోలీసు వారిని సంప్రదించండి, లేకపోతే మీరు డయల్ 100 కాల్ చేసినట్టయితే మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మీకు దాన్ని సైబర్ క్రైమ్ కాకుండా చూస్తాము.